అందరికీ నమస్కారం. మన జీకేఎల్ విత్ సత్యభామ ఛానల్‌కు స్వాగతం. నిన్న మనం చేసిన బీరకాయ కూర గుర్తుందా? సాధారణంగా పారేసే ఆ బీరకాయ పొట్టుతోనే ఈరోజు మనం ఒక హెల్తీ అండ్ రుచికరమైన ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా సింపుల్‌గా ఇంకా తక్కువ పదార్థాలతో త్వరగా తయారయ్యే ఈ వంటకం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఆలస్యం లేకుండా రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా మనం ఏదైతే బీరకాయ పొట్టు తీసుకున్నామో దాన్ని శుభ్రంగా ఒక 2 సార్లు కడగాలి. ఏదైతే వీడియోలో చూపిస్తున్నామో అదే విధంగా 2 సార్లు బీరకాయ పొట్టుని మొత్తం శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడగడం వల్ల దీంట్లో ఏమైనా మట్టి, దుమ్ము ఏమైనా ఉంటే మొత్తం పోతుంది. ఒకసారి కడిగిన తర్వాత ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా వాటర్ నుంచి బీరకాయ పొట్టుని గట్టిగా పిండి ఒక ప్లేట్‌లోకి మొత్తం తీసుకోవాలి. ఒకసారి మొత్తం ఏదైతే విధంగా వీడియోలో చూపిస్తున్నామో అలా గట్టిగా పిండుకొని ఒక ప్లేట్‌లో తీసుకున్న తర్వాత మనం ఈ పొట్టుని ఐదర్ ఫ్యాన్ కింద కానీ లేకపోతే ఎండలో కానీ ఒక 10 నిమిషాలు ఉంచితే ఇది మొత్తం ఎండిపోతుంది. తడి అనేది పీల్చుకుంటుంది. అప్పుడు మనం దీంతో రెసిపీ స్టార్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా! మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఎలా పొడిగా ఉందో చూడండి వీడియోలో. అలా అయితే మనం తీసేయొచ్చు ఇక. ఇప్పుడు దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని అవి ఒకసారి వేగేలోపు మనం ఒక ఎల్లిపాయ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చా పచ్చా దంచుకొని దాన్ని కూడా ఆయిల్లో వేసేయడమే. ఒకసారి మొత్తం స్పూన్తో కలుపుకున్న తర్వాత కరివేపాకు ఒక 10 కరివేపాకు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే బీరకాయ పొట్టుని కట్ చేసుకున్నామో అది మొత్తం వేసేయడమే. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయ పొట్టు మొత్తం వేసిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా మొత్తం కలుపుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో మనం కాసేపు పక్కన ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టచ్చు. ఆ తర్వాత మాత్రం మొత్తం మనం కలుపుతూనే ఉండాలి ఇది. లేకపోతే మనకి అడుగంటుతుంది. కిందనేమో ఫ్రై అవుతుంది, పైనేమో ఫ్రై అవ్వదు. సో అందుకే మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకా మీకు తెలుసా ఈ బీరకాయ పొట్టులో కూడా లాట్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇంకా ఫైబర్ కూడా ఉంటుంది. ఇంకా మన డైజెషన్ని కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అలానే బాడీలో ఉన్న వేస్ట్ టాక్సిన్స్ రిమూవ్ అవ్వడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా లో క్యాలరీస్తో ఉండడం వల్ల వెయిట్ కంట్రోల్కి కూడా ఇది చాలా మంచిది. సో బీరకాయ పొట్టుని మీరు కూడా పారేయకుండా ఇలా టేస్టీగా ఫ్రై తింటే మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్. చూసారు కదా ఫ్రెండ్స్, కొంచెం ఫ్రై అయిపోయింది. సో ఈ టైంలో మనం కలుపుతూనే ఉండాలి. లేకపోతే కింద మొత్తం ఫ్రై అయిపోతుంది, పైన మాత్రం అలానే పచ్చిగా ఉంటుంది. సో ఈ టైంలో మనం కలుపుతూనే ఉండాలి. సో ఇలా ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది ఆల్మోస్ట్. చూసారు కదా మొత్తం వేగిపోయింది. ఈ టైంలోనే మనం 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కారంని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. సో కారం వేసిన తర్వాత స్టవ్ మీద ఎక్కువసేపు ఉంచకూడదు, వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా తయారయ్యే బీరకాయ పొట్టు కూర రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, అయిపోయింది. ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడమే. ఈరోజు మనం చేసిన బీరకాయ పొట్టు ఫ్రై మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ అండ్ జీరో వేస్ట్ వంటల కోసం మన జీకేఎల్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి రెసిపీతో త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.